ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ కాల్వ శ్రీరాంపూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనారం గ్రామ చెరువులో నిన్న జరిగిన మత్స్యకారుడి గల్లంతు సంఘటన గురించి సిపి చెరువును సందర్శించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియా వాగు గుంపుల వద్ద మానేరు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు సూచనలు చేశారు. అదేవిధంగా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ కారోబార్ గల్లంతైన మీర్జాపూర్ గ్రామ పరిధి కొత్తపల్లి నక్కలవాగు వద్ద నిన్న జరిగిన ప్రమాద ప్రాంతాన్ని సిపి సందర్శించి సంఘటనల వివరాలను ప్రజలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అధికారులకు సూచించారు. సిపి వెంట పెద్దపల్లి చేనేత ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిషన్ సి రాజు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకట్, పోత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. సుగర్కోట నక్సల్ షెల్టర్ పాయింట్ మానవ పోతాను సురేష్ మానవ కూడా మానే గోదావరి ఏంటంటే ఈ పిల్లాడు కొత్త పిల్ల పని చేస్తున్నాడు. కొత్త పిల్ల పని చేస్తూ చూస్తున్నాడు. మనం వచ్చాడు ఇటు తిరిగింది. కనబడుతుంది కదా, అంటే ఎంత హైట్ వచ్చింది అందరూ కలిసి తాడేసి పడితే వాడు మళ్ళీ వచ్చింది. వాడికి ఏం తాడలేదు, వాడు వరకు పోతుంది. సపోజ్ ఈడి వరకే పోయింది అనుకో, ఇది ఆ డెప్త్ కూడా కలుపుకొని ఈ దాటింది అలాంటి చేసిన ఆ మడ్గార గట్టాన్ని కూడా వాళ్ళు తాడేది. ఇంత హెల్మెట్ ఇంపాసిబుల్ పోయాను పెద్ద పూలు కనిపించింది. మీ వెనక ఇస్తే కనవాలి తెల్లపోరు టవర్ ఒక బోర్డు పోతే ఇక్కడ నుంచి మన అంటే 70% మన సార్ అంటే ఫోరెవర్ ఎంతూజియాస్ట్ వచ్చి చూడడానికి పోయి స్లిప్ అయినా పడుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది.
ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది. ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది. అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జాన్ అవుతుంది. అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు. కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళకుండా వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరం అయితే తప్ప, అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నం చేయకూడదు. అట్లాంటిదే ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాష్బ్యాక్ కానీ బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడెక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీం, డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది. ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు. ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసాం. మొత్తము లీవ్స్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా ఆపేసాం. సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు. మేము ఏ సిచ్యువేషన్స్లో ట్యాకిల్ చేయడానికి ఓకే. థ్యాంక్ యూ.